ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హై ప్రోటీన్ లడ్డు అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా ఉంటాయి, అలానే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ లడ్డూలు అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే బార్లీ బియ్యం అండి. ఇవైతే ఈ బార్లీ బియ్యము ఒంటికి చలువ చేస్తాయండి, వేడి తగ్గించి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే వీటితో మనము ప్రోటీన్ లడ్డు చేస్తున్నామండి. హై ప్రోటీన్ లడ్డు చాలా బాగుంటాయి, పిల్లలకి స్నాక్గా ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో అయితే ఒక ప్రోటీన్ లడ్డు అండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే లడ్డు అండి. అదైతే ఎలా చేయాలో చూసేద్దాము. ఒక హాఫ్ కప్పు ఇవి అయితే ఒంటికి చలువ చేసే బార్లీ గింజలండి. వేడిని తగ్గించి మనకు చల్లగా ఒంటికి చలువ చేసే ఈ బార్లీ గింజలు హాఫ్ కప్పు తీసుకోవాలండి. అలానే హాఫ్ కప్పు నువ్వులు, అలానే హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ కప్పు అవిసె గింజలండి. ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల్లో విటమిన్ ఇ, ఇలా జుట్టు పెరగకుండా ఉండడానికి ఇక్కడ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవిసె గింజలను అయితే వేస్తున్నా అండి ఇందులో. అలానే హాఫ్ కప్పు పల్లీలు, ఒక 4 ఇలాచీ అండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే హై ప్రోటీన్ లడ్డు అండి. ఇదైతే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి. ఇందులో ఫస్ట్ ముందుగా ఈ బార్లీ బియ్యం ఉంటాయి కదండి, ఇవైతే జనరల్ స్టోర్లో కానీ ఇక్కడ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ జ్వరం వస్తే కూడా మనము ఈ బార్లీ గింజలతో గంజి చేసి ఇచ్చారంటే ఫీవర్ అనేది తగ్గుతుందనేసి ఇలా బార్లీ గంజి చేసిస్తారండి. బార్లీ గింజల్లో అంతా చాలా ఆరోగ్య గుణాలు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే ఈ బార్లీ గింజల్ని పౌడర్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బార్లీ గింజలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇవైతే తీసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. పౌడర్ కూడా దొరుకుతుంది బయట. ఈ ఎండాకాలంలో ఇలా ప్రోటీన్ లడ్డు చేసి పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇదైతే ఒక బౌల్లో తీసేసుకుందాము. చూడండి, ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే అదే ప్యాన్లో పల్లీలు కూడా వేయించుకోవాలండి. ఇక్కడ పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, పల్లీలు బెల్లం తిన్నారంటే బ్లడ్ బాగా పడుతుంది అనేసి చెప్తారండి పెద్దలు. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే చూడండి, ఇలా వేగాక ఇవి కూడా ఒక కప్పులో అయితే తీసేసుకుందాము. చూడండి, ఇవన్నీ చల్లారాలి. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లో అవిసె గింజలండి. ఇక్కడ అవిసె గింజల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇది హెయిర్ ఫాల్కి చాలా బాగా పనిచేస్తుంది. చూసారా, చక్కగా ఉంటున్నాయి. ఇక్కడ గోధుమలు మామూలుగా పట్టించే వాళ్ళు మిల్లుకి ఇలా ఈ అవిసె గింజలను వేసి పట్టిస్తే కూడా మనకు చాలా బాగా ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తున్నాయి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చిటపటా చిటపటా అంటున్నాయండి. ఇవైతే వేడిగా ఉన్నాయి కాబట్టి ఇంకా అదే ప్యాన్లో నువ్వులు అండి, కొద్దిగా నువ్వులు కూడా ఇలా ఫ్రై చేసుకున్నామంటే నువ్వుల్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి. సరే, ఇలా దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా రంగు మారే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఇవి ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము. చల్లారాక మిక్సీ పట్టుకోవడమే. చూడండి, అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి అయితే వేసేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి.
ఈ లడ్డూలు అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉండే లడ్డు అండి. ఇప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఆరోగ్యానికి మేలు చేసే లడ్డూలు అయితే పిల్లలకి ఇచ్చారంటే ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, లైట్గా ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం బార్లీ బియ్యం ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి వేసుకోవాలండి. ఇలా ఫస్ట్ బార్లీ బియ్యాన్ని ఒక్కటే గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా బరకగా ఉంటాయండి ఇవైతే. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఇది ఒక్కటే మిక్సీ పట్టాలి ఫస్ట్. చూడండి, ఇప్పుడైతే ఇందులోనే నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవాలి. చివరగా అవిసె గింజలు వేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం అంతా గ్రైండ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఇలాచి, అలానే ఈ అవిసె గింజలు ఉన్నాయి కదా ముందే వేపుకున్నవి, ఇవి కూడా వేసేసుకోవడమే. ఇలా వేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా పొడి అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసుకుందాము. చూడండి, ఇలాంటి ప్లేట్లో అయితే వేసుకొని మొత్తం అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో బెల్లం అండి, 1/2 కప్పు చెప్పాను కదా, మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలిపాక ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టామంటే మొత్తం అంతా బాగా సెట్ అవుతుందండి, చాలా బాగుంటాయి ఇలా చేశారంటే. చూడండి, ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. చూసారా, ఇలా అయితే మొత్తం అంతా కలుస్తుందండి. ఇలా ఇప్పుడు ఒక 2 సార్లు అయితే వేసుకున్నామంటే ఇంకా లడ్డూలు చేసుకోవడమే అండి. చూడండి, ఇలా ఒక 1/2 అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, మొత్తం మిక్సీ అయితే పట్టేసాం కదా, మొత్తం బెల్లము అంతా బాగా కరిగింటుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే వేసుకోవడమే. చూడండి, ఇలా వేసుకున్నామంటే ఈజీగా ఇలా ముద్దలు కట్టడానికి కూడా వస్తుంది. చూసారా, కొద్దిగా నెయ్యి వేసేసి మనం ఇలా ఉంటలు కట్టుకున్నా సరిపోతుంది. చూడండి, అలానే కూడా వచ్చేస్తుంది. చూడండి, హై ప్రోటీన్ లడ్డు అండి ఇదైతే. చూసారా, ఈజీగా ఇంట్లోనే ఒక 10 నిమిషాల్లో చేసి పెట్టే హై ప్రోటీన్ లడ్డు అండి ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా బాగా మిక్సీ పట్టాం కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న లడ్డూలు అయితే చేసుకోవడమే అండి. చూసారా, ఈజీగా ఉండే హై ప్రోటీన్ లడ్డు అండి. పిల్లలు ఈవినింగ్ రాగానే చాక్లెట్, బిస్కెట్స్ ఇలాంటి స్నాక్స్ ఇచ్చే బదులు ఇలాంటి ఒక లడ్డు ఇచ్చారంటే ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సరే, అన్నీ మొత్తం మిక్స్ చేసాం కదా. పిల్లలైతే కుర్కురేలు ఇవే ఎక్కువ తింటారండి. ఇలా ఆరోగ్యంగా ఉండేవి చేసి పెట్టారంటే కుర్కురేని కూడా మర్చిపోతారండి, అంత బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈజీగా చేసుకోవడమే కదండి ప్రాసెస్ అయితే. మొత్తం అన్నీ ఇలా ఉండలుగా చేసుకోవడం. ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ఈజీగా ఉండే లడ్డు అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా సర్వింగ్ ప్లేట్లో అయితే లడ్డూలు పెట్టారంటే చూడండి, ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారండి. అంత ఎమ్మీగా టేస్టీగా ఉండే లడ్డూలండి ఇవైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.